ప్రస్తుతం వైఎస్ఆర్ మరణం పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న చనిపోవడానికి 2 రోజుల ముందు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే అసెంబ్లీకి వైఎస్ఆర్ ఎలా వస్తారో చూస్తానని అన్నారు. ఆ వెంటనే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రమాదంపై ఇంకా సందేహాలు ఉన్నాయంటున్నారు జగన్. టీడీపీ హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు. ఇక ఆధారాలన్నింటినీ కూడా తారుమారు చేసే ప్రయత్నం కూడా జరిగింది అని జగన్ అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించింది 2009లో. ఇప్పుడు ప్రస్తుతం 2026లో ఉన్నాం. అంటే అటు ఇటుగా 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాల కాలం తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి మరణం పైన అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది పొలిటికల్గా. ఆ తర్వాత వివేక మరణం జరిగింది కూడా చాలా రోజులు అవుతోంది. దీని వెనుక ఎవరున్నారు, ఎటువంటి సిబిఐ ఎంక్వైరీలు జరిగాయి, ఎన్ని సిట్లు ఏర్పాటయ్యాయి, సిబిఐ ఎలా ఎంక్వైరీ చేసింది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా సిబిఐలు సిట్లు ఏర్పాటు జరిగి అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది, విచారణలు జరిగాయి. మరి అప్పటి నుంచి ఇప్పుడు ఎందుకు ఆధారాలన్నింటినీ తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జగన్ క్వశ్చన్ చేస్తున్నారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది పబ్లిక్ నుంచి.